దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. బాబా వంగ అసలు పేరు వంగేలియా పాండేలియా దిమిత్రోవా. 1911 బల్గేరియాలో పుట్టిన ఈమె వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యురాలు. 12 ఏళ్ల వయసులో భారీ తుఫాను కారణంగా కంటి చూపు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత నుంచే బాబా వంగకు భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తి వచ్చిందని అంటుంటారు. 1996లో బాబా వంగ మరణానికి ముందు బ్రిటన్ యువరాణి డయానా మరణంతో పాటు 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత, 9/11 ముంబై ఉగ్రవాద దాడులు, చైనా ఎదుగుదల, రష్యా ఉక్రెయిన్ వివాదం, ఇలా ఎన్నో విషయాల గురించి చెప్పిన జోస్యం ఫలించింది. నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కాన్స్గా పేరుగాంచిన బాబా వంగ 2025లో ఈ ఘటనను ముందుగానే అంచనా వేశారు. దీంతో ఇప్పుడు మళ్ళీ బాబా వంగ ప్రవచనాలు వార్తల్లోకెక్కాయి. 1996లో మరణించిన బాబా వంగ స్మార్ట్ ఫోన్ వ్యసనం, ప్రపంచంలో పెను యుద్ధాలు, భారీ భూకంపాల గురించి ముందుగానే జోస్యం చెప్పారు. ప్రపంచంలో పెద్ద ప్రకృతి విపత్తులు వస్తాయని, భూమి కంపించి వేల మంది ప్రాణాలు కోల్పోతారని అంచనా వేశారు. ఇటీవల మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. 1700 పైగా మృతి చెందడంతో బాబా వంగ చెప్పినట్టు జరిగిందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ది న్యూయార్క్ ప్రచురించింది. యూరోప్లో యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక విపత్తు గురించి కూడా ప్రస్తావించడంతో ప్రపంచవ్యాప్తంగా బాబా వంగ జోస్యంపై చర్చ మొదలైంది. బాబా వంగ ప్రకారం మానవాళి పతనం కాలక్రమంలో ఎలా జరుగుతుందో తెలియజేసింది. దాని ప్రకారం 2025 సంవత్సరంలో యూరోప్లో ఏర్పడే ఒక పెద్ద వివాదం మొత్తం ఖండంలోని జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె తెలిపారు. ఇక 2028 సంవత్సరంలో మానవులు ప్రత్యామ్నాయ శక్తి వనరుల కోసం శుక్రుడిపై అంటే వీనస్ అన్వేషించడం ప్రారంభిస్తారని, అలాగే 2033 సంవత్సరంలో ధ్రువ ప్రాంతంలోని మంచుగడ్డలు కరిగి ప్రపంచ సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతాయని తెలియజేశారు. 2130 సంవత్సరంలో మానవులు గ్రహాంతర జీవులతో సంబంధాన్ని ఏర్పరచుకుంటారన్న విషయాన్ని తెలిపారు. 2170 సంవత్సరంలో దాదాపు భూమిపై ఉన్న అన్ని ప్రాంతాల్లోకి కరువు విస్తరించి తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. 3005 సంవత్సరంలో భూమిపై ఉన్న ప్రజలు మార్స్ గ్రహంపై నివసించే అంగారక గ్రహం ప్రజలతో యుద్ధం చేస్తారని, 3797 సంవత్సరంలో భూమి నివాసయోగ్యంగా పనికిరాక మానవులు దాన్ని వదిలి వెళ్ళవలసి వస్తుందని తెలిపింది. 5079 సంవత్సరంలో ప్రపంచం అంతా అంతమవుతుందని చెప్పారు. ఇక బాబా వంగ 2025లో భూకంపాలతో పెద్ద సంఖ్యలో ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పారే తప్ప మయన్మార్ పేరు ప్రత్యేకించి ప్రస్తావించలేదు. కానీ ఖచ్చితంగా 5079 సంవత్సరంలో ప్రపంచం ముగుతుందని ఆమె ఖచ్చితంగా చెప్పారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఖచ్చితంగా మా దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.